హలో ఫ్రెండ్స్. మేమైతే రీసెంట్‌గా యాదగిరిగుట్టకైతే ఎళ్ళేసొచ్చాము. నేనే డ్రైవింగ్ జేసుకుంటా సెల్ఫ్ డ్రైవింగ్ జేసుకుంటా వెళ్ళాము. నేను, మమ్మీ అండ్ మా సిస్టర్ పిల్లలం వెళ్ళాము. సో, మేమే వెళ్ళాం. మేమే ఎళ్ళామని ఎందుకు చెప్తున్నామంటే, ఎప్పుడు ఎక్కడికెళ్ళినా గానీ అంటే అదర్ బ్రదర్ గానీ, ఫాదర్ గానీ అండ్ మా హస్బెండ్ గానీ ఎవరన్నా ఒకళ్ళుంటారు. బట్ ఈసారి మాత్రం ఎవ్వరు గూడా లేరు. అది గూడా పిల్లలని తీసుకొనెళ్ళాము. మా బ్రదర్ అండ్ మా ఫాదర్ వచ్చేసి మా బ్రదర్ అంత కాదు గానీ, మా ఫాదర్ అయితే లిటరల్లీ తిట్టాడు గదా! అట్లా తిట్టాడు. ఎందుకనంటే పిల్లలని తీసుకొని పోవడం అవసరమా? ఎందుకు? బికాజ్ యాదగిరిగుట్ట అంటే మనకు ఆబ్వియస్‌గా తెలిసిందే గదా! రష్ ఉంటది అని. రిస్క్ తీసుకోవడం దేనికి? అవసరమా? ఎవరన్నా వస్తే బాగు అన్నట్టు అన్నుండే. బట్ నేను రిస్క్ తీసుకొనే వెళ్ళినా అని చెప్తా. ఎందుకు అనంటే అక్కడ మేము వెళ్ళిన రోజొచ్చేసి ఫిబ్రవరి 14 అండ్ శివరాత్రి 1 డే బిఫోర్. అయితే మేము వెళ్ళినప్పుడైతే అంత రష్ అయితే ఏం లేకుండే. పీస్‌ఫుల్‌గా పోయి అండ్ పీస్‌ఫుల్‌గా వచ్చినాము. నాకైతే చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. అండ్ అక్కడ వెదర్ గూడా చాలా అంటే చాలా బాగుంది. ఆల్మోస్ట్ మేమైతే యాదగిరిగుట్టకైతే చేరిపోయాము. అండ్ బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక 5-10 మినిట్స్‌లో బస్ అయితే వచ్చింది. బస్ రాగానే నేను వీడియో స్టాప్ చేశాను. ఎందుకనంటే మనకు తెలిసిందే బస్ రాగానే అందరూ ఇట్లా గుంపు గుంపు ఎక్కేస్తారని. బస్ ఎక్కినాక మళ్ళా వీడియో స్టార్ట్ చేశాను. సో, ఇక్కడ మా సిస్టరు, నేను అండ్ మా పాప మేము అందరం కూర్చొని వెళ్ళినంక అక్కడ వ్యూ మాత్రం చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గుంది. ఎందుకు అనంటే అంత మనకు రష్ లేరు. నేను వెళ్ళిన రోజైతే రష్ లేరు. మేబీ మనకి శివరాత్రి ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి నేను వెళ్ళినప్పుడు. బట్ చాలా పీస్‌ఫుల్‌గా అండ్ చాలా మంచిగా దర్శనమైంది. ఆల్మోస్ట్ గుట్ట చేరుకున్నాము. సో, గుట్ట చేరుకున్నాక బస్ అయితే మనల్ని అక్కడ డ్రాప్ చేస్తుంది. సో, నా వీడియో గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.